హలో నమస్తే. ప్రస్తుతం దేశానికి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు కావస్తున్నా ఇంకా బీసీలకు రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు అధిక మొత్తంలో జనాభా ఉన్నది బీసీలు. రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటే దాదాపు 50% పైచిలకు ఉన్న బీసీలకు ఇంకా 70 సంవత్సరాలు అయ్యి స్వాతంత్రం వచ్చి, అదేవిధంగా తెలంగాణ వచ్చి కూడా 10 సంవత్సరాలు కావస్తున్నాయి. ఇంకా మా హక్కులు మాకు కావాలి, జనాభా ప్రాతిపదికన కులగన చేయాలని చెప్పేసి, అదేవిధంగా స్వయంగా ప్రస్తుత లోక్సభ ప్రతిపక్ష నాయకుడు అయిన రాహుల్ గాంధీ కామారెడ్డి డిక్లరేషన్ అనేది ప్రకటించి ఇక్కడ బీసీలకు దాదాపు 42% రిజర్వేషన్ ఇస్తాము అని చెప్పి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 7 నెలలు కంప్లీట్గా వస్తున్న దాని గురించి ఎక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ ఊసెత్తలేదు. అదేవిధంగా ప్రస్తుతం జనగణన జరిగిన తర్వాతనే లోకల్ బాడీ ఎలక్షన్స్ జరగాలని చెప్పేసి ప్రధానంగా బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ సాగర్ మనతో ఉన్నారు. అసలు అగ్రకులాలు ఈ యొక్క బీసీలను ఏ విధంగా రాజకీయాలకు రాకుండా గతంలో జరిగిన లోక్సభ ఎలక్షన్స్ కావచ్చు, శాసనసభ ఎలక్షన్స్ కావచ్చు, రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లలోనైనా బీసీలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పేసి గట్టి పోరాటం అయితే చేస్తున్నారు. అందుకు సంబంధించి మన గతంలో చూసిన దాదాపు గ్రూప్ 2 ఆస్పిరేట్స్ కావచ్చు, అదేవిధంగా అనేక సమస్యలపైన లోకల్ బాడీ ఎలక్షన్స్ కావచ్చు, వాటన్నిటిపైన కొట్లాడి ప్రస్తుతం లోకల్ బాడీ ఎలక్షన్లో ఎట్లనైనా బీసీలకు రాజకీయం దక్కాలి, రాజ్యాధికారం దక్కాలనే విధంగా వారి యొక్క కార్యాచరణ అయితే కొనసాగిస్తున్నారు. మరి ఏ విధంగా ఉంది ఈ యొక్క 42 రిజర్వేషన్ సంబంధించి వాళ్ళ యొక్క కార్యాచరణ ఏ విధంగా ఉందని చెప్పేసి వారి మాటల్లోనే క్షుణ్ణంగా అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో అనేది వారి మాటల్లోనే మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తేనా? నమస్తే. ఎట్లా ఉందన్నా మీ యొక్క కార్యాచరణ? ఈ యొక్క ప్రస్తుతం లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించిన మ్యానియా నడుస్తుంది. ఇంకా నెక్స్ట్ మంత్ వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఏదైతే 42% రిజర్వేషన్ పైన మరి మీ యొక్క ఎజెండా ఏ విధంగా ఉంది? నమస్కారం. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కామారెడ్డి సభలో బీసీ డిక్లరేషన్ ప్రకటించి లోక్సభ ఎన్నికలు కానీ అసెంబ్లీ ఎన్నికలకు ముందుకెళ్ళింది. అంటే దాంట్లో ప్రధానంగా ఏంటంటే 42% కులగణన చేసి రిజర్వేషన్లు ప్రతిపాదించిన తర్వాతనే మేము స్థానిక సంస్థలకు వెళ్తాం, చాలామంది బీసీలకు అవకాశాలు లభిస్తాయని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు సిద్ధరామయ్య చేతనం అంటే ఆయన పాల్గొన్న ఆ సభలో స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ జనాలకు చెప్పడం జరిగింది. అదే స్ఫూర్తితో బీసీ బిడ్డలందరూ కాంగ్రెస్ పార్టీకి అధికారం తీసుకోవడం జరిగింది. దాని తర్వాత ఎంపీ ఎలక్షన్స్ రావడం, ఎన్నికలు కూడా అని చెప్పి దాన్ని వాయిదా వేసుకుంటూ రావడం, ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కులగణన కానీ రిజర్వేషన్ల అమలు కానీ దాన్ని ఊసే ఎత్తకుండా ఈరోజు మళ్ళీ స్థానిక సంస్థలకు ఎన్నికలు పోవడానికి రెడీ అయింది. దీన్ని బీసీ సమాజ్ మొదటగా తీవ్రంగా ఖండిస్తుంది. ఎందుకొరకంటే గత స్వాతంత్రం నుంచి కూడా ఒక తరం ఆల్రెడీ రిజర్వేషన్ లేక ఇబ్బంది పడ్డది. మళ్ళీ ఈ రెండో తరం కూడా ఇబ్బందులు పడే పరిస్థితి దాపురించింది. కాబట్టి బీసీలం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరం ఒకటే నినాదంతో ఈసారి మనం స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలి, బీసీ కులగణన జరపాలి, రిజర్వేషన్లు 42% అమలు చేసినాకనే స్థానిక సంస్థలకు ఎన్నిక పోవాలనేది మా ప్రధాన డిమాండ్తో బీసీ సమాజ్ ముందుకెళ్తుంది. ఈ కులగణన పైన కాంగ్రెస్లోనే విభిన్న వాదనలు వినిపిస్తున్నాయి. వాళ్ళ పార్టీలోనే కొంతమంది చేయాలని, కొంతమంది వద్దని. మరి దీనిపైన నిన్న ఏదైతే తాజకృష్ణ హోటల్లో జరిగిన చర్చలో ఏ విధంగా మీ యొక్క కార్యాచరణ రూపొందించుకున్నారు? నిన్న తాజకృష్ణలో జరిగింది ఒక బీసీ విప్లవానికి నాందిగా నిన్నటి రోజు చరిత్రలో నిలిచిపోతున్న దానికి ప్రత్యక్ష ఉదాహరణ తాజకృష్ణలో బీసీ డిక్లరేషన్ అంటే నిన్న మన చిరంజీవులు గారు రిటైర్డ్ ఐఏఎస్ ఆధ్వర్యంలో బీసీ ఇంటలెక్చువల్స్ మీటింగ్ జరిగింది. దాంట్లో ప్రధానంగా ఏంటంటే అన్ని పార్టీలలో ఉన్న బీసీ నాయకులు, ప్రధానమైన నాయకులు మొత్తం ఆ మీటింగ్లకు రావడం జరిగింది. అందరి ఎజెండా ఒకటే, ఈసారి బీసీలకు అధికారం దక్కాలి, కులగణన జరగాలి, రిజర్వేషన్లు అమలు చేయాలనే ప్రజెంట్ ఎజెండాతో జరిగింది. వాళ్ళ కార్యాచరణ ఏంటంటే ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కనుక కులగణన చేయకుండా, రిజర్వేషన్లు అమలు చేయకుండా స్థానిక సంస్థలకు ఎన్నికలకు పోతే మాత్రం బీసీ సమాజం నుంచి మాత్రం పూర్తిగా వ్యతిరేకత కూడగట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకొరకంటే మేము బీసీ సమాజ్ ఆధ్వర్యంలో ఇక నుంచి ప్రతి ఉమ్మడి జిల్లా హెడ్ క్వార్టర్లో మీటింగ్స్ పెట్టడం, తదుపరి నియోజకవర్గాల హెడ్ క్వార్టర్లో మీటింగ్స్ పెట్టడం, తర్వాత గ్రామ స్థాయిలో ఒకటే నినాదం ఏంటంటే మన ఓటు మనమే వేసుకుందాం అనే ఒకే ఒక నినాదంతో ఈసారి స్థానిక సంస్థల ఎన్నికలకు పోతాం. దాంట్లో కూడా రిజర్వేషన్లు స్థానాలలో కూడా ఈసారి బీసీ అభ్యర్థులు ఈసారి పోటీలో నిలపడానికి ప్రత్యేక కార్యాచరణ ఒకటి తీసుకుంటున్నాం. నిన్న జరిగిన బీసీ ఇంటలెక్చువల్స్ మీటింగ్లో పెద్దలు చాలామంది చాలా రకాలుగా మాట్లాడి చాలా అవేర్నెస్ కల్పించడం జరిగింది. వారి స్ఫూర్తితో భవిష్యత్తులో వాళ్ళు ఏ విధంగా ముందుకు
వెళ్ళాలని వాళ్ళు నిర్ణయించుకుంటూ దానికి బీసీ సమాజ్ సంపూర్ణ మద్దతు మేము ప్రకటించాం నిన్న. సో గతంలో కూడా మీరు ఏదైతే పోరాటాలు చేసారో సో తీన్మార్ మల్లన్న కూడా ఎమ్మెల్సీ గెలవడంలో మీ యొక్క సంపూర్ణ మద్దతు తెలిపారు. అదేవిధంగా మొన్న గ్రూప్ 2 పోస్ట్ పోన్ విషయంలో కూడా మీ యొక్క కార్యాచరణ అయితే ఉన్నది, మీ ప్రయత్నం కొంత మేరకు అయితే ఉంది. సో ఇది కూడా రాబోయే కులగణ విషయంలో కూడా ఆ గతంలో సాధించిన విజయాల్లో ఇది కూడా ఒకటి జరుగుతుంది అనుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ ఏంటంటే వాళ్ళ అధినాయకత్వం రాహుల్ గాంధీ ఇప్పుడు భావి ప్రధానమంత్రి అని ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రకటించుకుంటుందో అటువంటి రాహుల్ గాంధీ సమక్షంలోనే వరంగల్ సభలో కూడా చెప్పడం జరిగింది. తెలంగాణలోనే మొదటిసారిగా కులగణన చేస్తాం, దాని తదుపరి రిజర్వేషన్లు అమలు చేసి ఎన్నికలు పోతామని ఒక వ్యక్తి, ఒక జాతీయ పార్టీ నాయకుడు చెప్పిన దాన్ని రాష్ట్ర నాయకత్వం కూడా పక్కన పెట్టి ఈరోజు అసలు అమలు కాదు, టైం పడుతుంది అని ఏదో మాయమాటలు చెప్పి ఎలక్షన్లు కొన్ని ప్రయత్నం చేస్తుంది. గతంలో టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ గవర్నమెంట్ అధికారం ఉన్నప్పుడు ఒకే ఒక రోజు సమగ్ర కుల సర్వే చేసి ఈరోజు సంపూర్ణమైన డాటా టీఆర్ఎస్ పార్టీతో ఉంది. మీరు కనుక చేయాలనుకుంటే బీసీలకు న్యాయం చేయాలి, భవిష్యత్తులో కులగణన చేయాలి, రిజర్వేషన్లు అమలు చేయాలనుకుంటే మాత్రం మీకు ఒక వారం రోజుల టైంలో పూర్తిగా కులగణన చేయొచ్చు. సమగ్రమైన సమాచారం ఆల్రెడీ రాష్ట్రంతో ఉంది. వీళ్ళు ఎక్కడ చేస్తే మళ్ళీ వీళ్ళ డేటా మనకు తెలిస్తే వీళ్ళను రాజకీయంగా కానీ వీళ్ళ సామాజికంగా కానీ మళ్ళీ వీళ్ళకి న్యాయం చేయలే. భవిష్యత్తులో మేము 4% లేము. మళ్ళీ వీళ్ళు కనుక బీసీ ఎస్టీ మైనార్టీలు మొత్తం కలిపి 90% ఉన్నారు కాబట్టి మళ్ళీ మా అధికారులకు ఎక్కడ కోత పడుతుందనో లేకపోతే మా అధికారాలకి ముప్పు వస్తుందనో రేపు మళ్ళీ మరో ఉద్యమాలకు తెరలేస్తాయనే ఉద్దేశంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ కులగణన విషయంలో ప్లస్ రిజర్వేషన్లు అమలు విషయంలో పూర్తిగా వెనుకంజ వేస్తుంది. దీన్ని మేము బీసీ సమాజ్ గ్రామానికి తీసుకుపోవడానికే సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జానారెడ్డి గారు ఈ విషయంలో కొంచెం విముఖత చూపిస్తున్నారని తెలుస్తుందన్న, ఇది ఎంతవరకు వాస్తవం? అంటే గతంలో మనం రిజర్వేషన్ స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా అప్పుడు నీలం సంజీవ్ రెడ్డి గారు ప్రధానంగా బీసీ రిజర్వేషన్లకు పూర్తిగా వ్యతిరేకంగా మారిపోయాడు. అప్పుడు శివశంకర్ గారు, పి శివశంకర్ అసలు రిజర్వేషన్లకు ఆరాధ్యుడిగా భావించే వ్యక్తి దాదాపు 20 సంవత్సరాల పోరాట ఫలితంగా ఆ రోజు రిజర్వేషన్ కొద్దిగా అమలైంది. ఇప్పుడు మళ్ళీ జానారెడ్డి రూపంలో మళ్ళీ మనకు బీసీలకు తెలంగాణలో అన్యాయం చేయడానికే మళ్ళీ జానారెడ్డి మళ్ళీ బయటకు వచ్చాడు. అంటే వీళ్ళు ఎప్పుడైతే బీసీలకు చేయాలి, న్యాయం జరగాలి అని ఎప్పుడైతే అవుతుందో వీళ్ళు పార్టీలు సిద్ధాంతాలు ఏం అవసరం లేదు, వాళ్ళందరూ ఏకమవుతారు. ఎటు తిరిగి బీసీలను ఇబ్బంది పెట్టాలి, జరగకుండా అధికారానికి దూరంగా ఉంచాలనే దాంతోనే వాళ్ళు ముందుకెళ్తున్నారు. ఈ విషయంలో మాత్రం పూర్తిగా బీసీ సమాజం కానీ, బీసీ కుల సంఘాలు కానీ, ప్రజా సంఘాలు కానీ, విద్యార్థి సంఘాలు కానీ అందరితో పూర్తిగా వ్యతిరేకత కూడగట్టుకునే పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి దాపురించింది. సో ప్రస్తుతం నిన్న జరిగిన చర్చలు కావచ్చు, తీన్మార్ మల్లన్న కావచ్చు, హనుమంతరావు మాజీ ఎంపీ, సో వీళ్ళందరూ బీసీ సమాజ్కు వీళ్ళందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి కులగణనలు కావచ్చు, బీసీ 42% కామారెడ్డి డిక్లరేషన్లో వీళ్ళందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి రాబోయే రోజుల్లో కార్యాచరణ, ఒక స్పష్టమైన కార్యాచరణ చేయబోతుంది అనుకోవచ్చు. తప్పకుండా అండి. నిన్న జరిగిన విషయం ఏంటంటే మనం గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎవరైతే రాహుల్ గాంధీ గారు సమక్షంలో జరిగింది కాబట్టి రాహుల్ గాంధీ గారి ఇంటి దగ్గరనే ధర్నా చేయడానికైనా వెనుకంజ వేసే ప్రసక్తే లేదు. భవిష్యత్తులో ఇక్కడ జరిగే రాష్ట్రంలో తెలంగాణలో జరిగే వాళ్ళు ఇచ్చి మాట ఏదైతే మాట తప్పుతున్నారో దాని విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఉద్యమాలకు తెలంగాణ అయిపోయింది. నక్సల్బరీ ఉద్యమం జరిగింది, తొలి దశ తెలంగాణ ఉద్యమం జరిగింది, తర్వాత మళ్ళీ తెలంగాణ ఉద్యమం కొరకు మళ్ళీ ఉద్యమాలు చేసినాం. అన్ని ఉద్యమాలకు బీసీలే వెనుక ఉన్నారు. మరొక ఉద్యమం మాత్రం తెలంగాణలో మిగిలింది, అది బీసీ ఉద్యమం. ఆ బీసీ ఉద్యమంతో ఈసారి ఢిల్లీ దాకా బీసీల చప్పుడు వినిపించేంత వరకు బీసీ సమాజం పోరాడుతూనే ఉంటుంది. రేపు బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం ఏదైతే భవిష్యత్తులో మనం ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నదో దాని ప్రకారం మేము పూర్తిగా వాళ్ళకు సంపూర్ణ మద్దతు ప్రకటించి జిల్లాల్లో కార్యాచరణ ప్రకటిస్తాం, రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తాం. దాన్ని ఈ సెగను ఢిల్లీ రాహుల్ గాంధీ ఇంటికి సెగ తగిలేంత వరకు మా పోరాటం ఆగదు. ఇది ఏదేమైనా 100% తెలంగాణ రాష్ట్రం అనేది ఉద్యమాలకు కొత్తేమీ కాదు. గతంలో సాయుధ రైతాంగ పోరాటం నుంచి మొన్న తెలంగాణ రాష్ట్రం తెచ్చుకునేదాకా ప్రస్తుతం మరొక ఉద్యమం బీసీలకు కానీ ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయకపోతే 100% మరొక బీసీ ఉద్యమం ఉధృతంగా వస్తుందని చెప్పేసి, అదేవిధంగా శ్రీనివాస్ సాగర్ గారి ఆధ్వర్యంలో సో పక్క 100% దానిపైన తగిన కార్యాచరణ ముందరికి ఏ విధంగా పోవాలి, లోకల్ బాడీ ఎలక్షన్స్ మొన్నటి వరకు కులగణన చేస్తామని చెప్పేసి స్వయంగా
ఇప్పుడు ప్రస్తుతం ఉన్న లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ప్రకటిస్తే రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఎందుకు పక్కన పెడుతుంది, ఏంటిది? సో వీటన్నిటిపైన తగిన చర్చలు అయితే కొనసాగుతున్నాయి. సో రాబోయే రోజుల్లో దీనికి తగ్గట్టు ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వాన్ని పక్కకు ధిక్కరిస్తే మాత్రము భారీ ఉద్యమం అయితే వస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో మరో ఉద్యమం వస్తుందని చెప్పేసి ప్రభుత్వాన్ని అయితే హెచ్చరించడం జరిగింది.